ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. అయితే కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం అండి. అందుకే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకి సమానమైన దేవుడు కూడా లేడు. వేదంతో సమానమైన శాస్త్రం కూడా లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు అంటారు. ఇటు శివునికి అటు శ్రీ మహావిష్ణువుకి కూడా ఎంతో ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో స్నానాలు, అలాగే నదీ స్నానాలు, అలాగే దానాలు, దైవ దర్శనాలు, అలాగే చాలా చాలా ఉంటాయండి. అయితే ముఖ్యంగా ప్రతి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లెగవాలి. కృత్తిక నక్షత్రాలు ఉండేటప్పుడే ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఎక్కడ దీపారాధన చేసుకోవాలి, ఎక్కడెక్కడ దీపారాధన చేస్తే ఇంటికి శ్రేష్టం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సగం సగం మాత్రం వీడియో దయచేసి చూడొద్దు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చాలామంది సిస్టర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్లో మీ క్వశ్చన్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? మార్నింగే లేచానండి, 4 గంటలకు లేచాను. బాత్రూమ్కి వెళ్ళి నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇల్లు చిమ్ముకుంటున్నానండి. ఇల్లు చిమ్ముకున్న తర్వాత బ్రష్ అంతా చేసుకున్న తర్వాత స్నానం ఆచరించాలి. చాలామంది నదీ స్నానాలు, అలాగే కాలువలు ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు మనము లైఫ్ స్టైల్ అనేది సిటీ లైఫ్ స్టైల్ అయితే అనుభవిస్తున్నాం కాబట్టి బాత్రూమ్కి వెళ్ళే ముందు బాత్రూంలో బకెట్లో నీళ్లు పట్టిన తర్వాత ఒక్కసారి మనము స్మరించుకోవాలి. గంగా, యమున, సరస్వతి నదీ తీరాలన్నీ స్మరించుకొని ఓం నమ శివాయ అనుకొని మనం బకెట్లో ఉండే నీళ్లు తల మీద పోసుకోవాలి. అప్పుడు గంగా స్నానం అనేది మనకి జరుగుతుందనమాట. ఇగోండి, ఇక్కడైతే ఇల్లంతా చిమ్మేసిన తర్వాత ఇక్కడ బ్రష్ అయితే చేసుకుంటున్నాను. మా చిన్నప్పుడు కార్తీక మాసం చేసేటప్పుడు బ్రష్ చేసేవాళ్ళం కాదండి, పందుం పొల్లలు చేసేవాళ్ళము, ఏప పొల్లలు ఇలాంటివి చేసేవాళ్ళం అనమాట. కార్తీక మాసం అంత నిష్ఠగా చేసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. ఇప్పుడంతా మారిపోయింది కదా, అందుకే మనకి ఇక్కడ దొరకవు కదా, బ్రష్లు అయితే చేసుకుంటున్నాం. పల్లెటూరులో ఉన్నట్టుగా అయితే మీరు పందుం పొల్లలు చేసుకోండి. అయ్యప్ప స్వాములు చేస్తారు కదండి, ప్రతిరోజు ఏప పొల్ల కానీ జామి పొల్ల కానీ అలా చేసుకున్న చాలా మంచిదండి, ఓకేనా? మీకు వీలుంటే చేసుకోవాలి అని చెప్తున్నాను. నాకు వీలు లేదు కాబట్టి నేను బ్రష్ చేసుకున్నాను. అయితే నిన్న నేను ఇల్లంతా చిమ్మేసుకున్న తర్వాత సాయంత్రం కూడా తులసి దగ్గర దీపారాధన నేను చేసుకున్నాను కదా, అదంతా నీట్గా నేను శుద్ధి చేసుకుంటున్నానంట. తీసి మళ్ళీ తడిగుడ్డ పెట్టి మళ్ళీ ముగ్గులు పెట్టుకొని రెడీ చేసుకుంటున్నానండి. రెడీ చేసుకున్న తర్వాత ఇగోండి 4:48 అయ్యిందండి. నేను టైం చూసుకుంటున్నాను. చక్కగా స్నానం చేసుకొని వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిరోజు నేనైతే కార్తీక దామోదర పూజ అయితే ప్రతిరోజు నేను చేసుకుంటాను ఫ్రెండ్స్. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క రోజు చెయ్యాలని అడుగుతున్నారు. మీకు ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు నదీ స్నానం చేసేటప్పుడు నదిలో కూడా ఈ కార్తీక దామోదర పూజ చేస్తారమ్మా. మనం నది దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు తులసికోట దగ్గర దామోదర పూజ అయితే తప్పకుండా చేసుకోవాలి. చాలా చాలా మంచిదండి. అలాగే దీపాలు ఎక్కడ వెలిగించుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా మనం పొద్దున్నే లేచి మంచిగా స్నానం చేసుకొని అలాగే మంచి బట్టలు వేసుకొని మంచిగా మనం బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకున్న తర్వాత ఇంటి గుమ్మం దగ్గర మాత్రం మంచిగా 2 పక్కల దీపారాధన చేసుకోవాలి. ముగ్గు ఉంటుంది కదండి, ముగ్గు మధ్యలో దీపారాధన పెట్టుకోవాలి. లక్ష్మీ శ్రేష్టం అండి ఇది. మీకు ఎన్నో వీడియోలో చెప్తున్నాను అనమాట. గుమ్మాల దగ్గర కార్తీక మాసంలో రోజు పెట్టుకోండి. అంటే మనము ఫస్ట్ ధనత్రయోదశి నుంచి స్టార్ట్ చేస్తాం కదండి, అప్పటి నుంచి మళ్ళీ కార్తీక పోలిపాడ్యం వరకు దీపాలు వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి. ఇగోండి, నేనైతే దీపాలు అయితే ముందుగా స్నానం చేసిన తర్వాత ముందుగా అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ గుమ్మం దగ్గర చిన్నగా దీపాలు పెట్టుకొని చిన్నగా నేను దీపం వేసుకొని పూజ కొంచెం అక్షతలు వేసుకొని ద్వారానికి నమస్కారం చేసుకున్నాను. ఆ తరువాత ఎక్కువగా నేను స్పెండ్ చేసేది కార్తీక దామోదర పూజ అండి. తులసికోట దగ్గర పూజ చేసుకోవాలి. మీరు తులసికోట దగ్గర పూజ చేయలేని వాళ్ళు నదిలో కూడా చేసుకోవచ్చు, నది స్నానానికి వెళ్ళిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ నేను అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ మనం అందరం అనుభవిస్తున్నాం కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేకుండా చక్కగా తులసికోట దగ్గర
తులసి కోట సకల దేవతలు ఉంటారు కాబట్టి తులసి కోట దగ్గర మనం దామోదర పూజ చేసుకోవచ్చు. అలాగే తులసి కోటతో పాటు మారేడు చెట్టు, ఉసిరి చెట్టు చాలా మంచివండి. మీరు తెచ్చుకోకపోతే చక్కగా తెచ్చుకొని ఈ మూడిట్లకి పూజ చేసుకోండి. ఇగోండి ఇక్కడైతే ముందుగా దీపారాధన అయితే తులసి కోట దగ్గర నిత్య దీపారాధన చేసేసుకున్నాను. ఆ తర్వాత కార్తీక దామోదరికి కొంచెం మట్టి తీసుకొని ఒక తమలపాకులో పెట్టుకొని కార్తీక దామోదరిగా మనం దాన్ని భావించాలన్నమాట. భావించిన తర్వాత ముందుగా గణేషునికి పంచోపచారాలతో ధూపం, దీపం, నైవేద్యం చక్కగా స్వామివారికి సమర్పించి అప్పుడు తరువాత మనము దామోదర పూజ చేసుకొని సంకల్పం చెప్పుకోవాలన్నమాట. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క రోజు తలస్నానం చెయ్యాలా ఈ కార్తీక మాసంలో అని అడుగుతున్నారు. రోజు తలస్నానం చెయ్యవసరం లేదమ్మా. మీరు పర్వదినాల్లో కార్తీక సోమవారాలు, శనివారాలు, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి ఈ పవిత్ర దినాల్లో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఒంటికి స్నానం చేసుకొని పాపిట్లో మనము కుంకుమ పెట్టుకుంటే చాలన్నమాట. మగవాళ్ళు మాత్రం రోజు తలస్నానం చేసుకోవాలి. ఓకేనా? ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇగోండి ఎక్కువగా నేను ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గరే ఎక్కువగా పూజ అయితే నేను ఎక్కువగా స్పెండ్ చేస్తానన్నమాట. ఎక్కువసేపు నాకు ఇక్కడే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇగోండి గణేష్కి పూజ అంతా అయిపోయిన తర్వాత గణేష్కి ఎలాగ పంచ ఉపచారాలతో పూజ చేస్తామో కార్తీక దామోదరుడికి కూడా అలాగే పూజ చేయాలన్నమాట. ఎందుకంటే మనము కుత్రికా నక్షత్రాలు ఉండేటప్పుడే ఈ పూజ అనేది తులసి కోట దగ్గర మనకి జరిగిపోవాలన్నమాట. కొంతమంది అక్క ఇవి మాకేమి తెలియవు అక్క, మేము ఎలా చేయాలి అంటే, మీరు కార్తీక దామోదర పూజ ఏమి చేయకపోయినా, మీకు అలవాటు లేకపోతే, మీరు చేయలేము మాకు ఇవన్నీ తెలియవు అన్నప్పుడు చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసుకొని చక్కగా దీపాలు మాత్రం తులసి కోట దగ్గర నదిలో వదిలినట్టుగా మనము దీపాలు వదులుకోవాలి తులసి కోట దగ్గర. ఇగోండి ఇక్కడైతే చక్కగా దీపాలు అయితే తులసమ్మకు ఒకటి పెట్టుకున్నాను, అలాగే కార్తీక దామోదరుడికి ఒక దీపం పెట్టుకున్నాను, గణేష్కి ఒక దీపం పెట్టుకున్నానండి. ఆ తర్వాత దీపాలు పూజ అంతా అయిపోయిన తర్వాత కార్తీక దామోదర పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది సభ్యులు చెప్పున 2 ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఇక్కడ కూడా కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క నీటిలో దీపాలు వదులుతాం కదా ఎన్ని ఒత్తులు వేసుకోవాలి అని అడుగుతున్నారండి. మీరు అంటే మేము 4 ఉన్నాం కదండి, 4 చెప్పున 2 వెలిగించుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? ఇగోండి ముందుగా నేను మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇత్తడి పళ్ళెం తెచ్చుకున్నానండి. ఎప్పటి నుంచో ఇత్తడి పళ్ళెంలో వదలాలని అనుకున్నాను, నాకు ఊర్లో ఉండిపోయింది. అందుకే మన ఊరు వెళ్ళేటప్పుడు చక్కగా అరటి దవ్వలు అలాగే ఇత్తడి పళ్ళెం అన్నీ తెచ్చుకున్నానండి. ఇత్తడి పళ్ళెం లేకపోతే స్టీల్ పళ్ళెంలో కూడా వదులుకోవచ్చు, ఏమీ పర్వాలేదు. కానీ ఇత్తడి పళ్ళెం శ్రేష్టం అనమాట. అందుకే ఇత్తడి పళ్ళెం తెచ్చుకున్నాను. పూజ అంతా కార్తీక దామోదర పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ దీపాలు వెలిగించుకోవాలి. వెలిగించేటప్పుడు ఆ దీపాల్లో మనము అరిటెప్పల్లో కొంచెం పసుపు, కుంకుమ, కొంచెం ప్రసాదంగా చిన్న చిప్స్ వేసుకొని చక్కగా అక్షతలు వేసి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని ఆ పళ్ళెంలో వదలాలన్నమాట. ఆ పళ్ళెంలో కొంచెం పువ్వులు వేసుకొని గంగా స్వరూపంగా భావించాలి. ఆ గంగా యమున సరస్వతి నదిగా మనం భావించి అందులో పసుపు, కుంకుమ, 1 రూపాయి కాయిన్ కూడా వేయాలి. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ఆ రూపాయి కాయిన్ ఏం చెయ్యాలని. ఏం చెయ్యొద్దు, తీసి పక్కన పెట్టుకొని మీరు దేవుడి మందిరంలో ఉంచుకోండి. ప్రతిరోజు ఒక కాయిన్ అనేవి గంగాదేవికి సమర్పించాలన్నమాట. అయితే ఈ కార్తీక అంటే అరిటెప్పల్లో దీపాలు వెలిగించిన తర్వాత మెల్లగా అందులో విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత కార్తీక దామోదర, గయా దామోదర, మోక్ష దామోదర, అలాగే కుత్రికా లక్ష్మి అని మనము 3 సార్లు ఆ పేరులు స్మరించుకొని నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని చక్కగా ముందుకి 3 సార్లు తోస్తూ ఉండాలన్నమాట. నీళ్ళు మన చెయ్యితో చక్కగా దీపారాధన అలా వదిలిపెట్టి నమస్కారం చేసుకొని అప్పుడు హారతి అయితే ఇవ్వాలి. ఇక్కడితో కార్తీక దామోదర పూజ అయిపోతుందనమాట. అదే కాలువల్లో అనుకోండి చక్కగా నది స్నానం చేసుకున్న తర్వాత నదిలో విడిచిపెడతారు. ఇగోండి ఎంత బాగా కలుగుతున్నాయో. ఇక్కడ మనము కార్తీక పురాణం కూడా చదువుకోవచ్చండి. నేనైతే ఈవినింగ్ కార్తీక పురాణం చదువుకుంటాను. మార్నింగ్ నాకు కుదరదు, ఎక్కువసేపు టైం పట్టేస్తుందని నేను ఈవినింగ్ అయితే రోజుకొక అధ్యాయం అనేది కార్తీక పురాణం చదువుకుంటున్నాను. మీకు వీలుంటే ఇక్కడే చదువుకోవచ్చు. ఇక్కడ మనము తప్పకుండా కార్తీక దామోదరుడికి తలుచుకొని కుత్రికా నక్షత్రాలను చూసుకొని నమస్కారం చేసుకొని కార్తీక దామోదర పూజ అయితే ఇక్కడితో సమాప్తం అయిపోతుంది.
ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మీరు నదిలో వదలకపోతే కార్తీక మాసంలో తులసి కోట దగ్గర కూడా ఇలా ప్లేట్ పెట్టుకొని ఇలా విడిచిపెట్టండి, ఓకేనా. ఆ తర్వాత ఇగండి ఈ ఇంట్లోకి వచ్చానండి. కార్తీక మాసంలో నేను అక్కడ విడిచిపెట్టాను దీపాలు, అక్కడ విడిచిపెట్టిన తర్వాత హాల్లోకి వచ్చానండి. ఇంకా నాకు అంటే ద్వారాల దగ్గర దీపాలు వెలుగుతున్నాయని మీకు చూపిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా కార్తీక మాసంలోని ద్వారం దగ్గర వెలిగించిన తర్వాత తులసి కోట దగ్గర వెలిగిస్తానన్నమాట. తులసి కోట దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లో పూజ అయితే చేస్తాను. కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు, అక్క ముందుగా ఎక్కడ దీపారాధన చెయ్యాలి అని అడుగుతున్నారు. నేను కార్తీక మాసంలో దీపారాధన ముందు సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించుకున్న తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని అలాగే దామోదర పూజ చేసుకొని ఇంట్లో దీపారాధన అయితే చేస్తానమ్మా. మీ అందరూ నాకు ఈ క్వశ్చన్స్ అయితే రెగ్యులర్గా అడుగుతున్నారనమాట. అలాగే బ్రహ్మచర్యం పాటించాలా అని అడుగుతున్నారు. బ్రహ్మచర్యం పాటించాలక్క ఈ నెల రోజులని అడుగుతున్నారు. నెల రోజులు బ్రహ్మచర్యం పాటించే అవసరం లేదు. పర్వదినాలు వస్తాయి కదండి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, క్షీరాబ్ద ద్వాదశి, ఇలాంటివి పర్వదినాలు, సోమవారాలు, ఇలాంటప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది. నెల రోజులు పాటించే అవసరం లేదనమాట, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ నేనైతే చక్కగా ఇంట్లో కూడా మన శివయ్యకి చక్కగా అభిషేకం చేసుకున్నానండి. పూజ అంతా అయిపోయిందండి, చాలా చక్కగా అయితే అయిపోయింది. ప్రతి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లేచి ఈ 30 రోజులు ఇలాగే పూజ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది సిస్టర్స్ రోజు కార్తీక దామోదర పూజ మేము చేయలేమక్క ఎలా అని అడుగుతున్నారు. మీకు ముందే చెప్పాను, కార్తీక దామోదర పూజ చేయలేకపోయినా కార్తీక మాసంలో తులసికోట దగ్గర దీపారాధన చేసి మీరు దీపాలు వదులుకోండి, అలా అయినా చాలా మంచిదనమాట, ఓకేనా. ఇగోండి ఇంట్లో దీపారాధన చేసుకున్నానండి. దీపారాధన చేసుకున్న తర్వాత చక్కగా హారతి కూడా ఇచ్చేసానండి. ఇచ్చేసరికి నాకు 6:30 ఇలా అయిపోయిందనమాట. 4 నుంచి నేను స్టార్ట్ చేస్తే 6:30 నాకు పైనంతా అయ్యేసరికి ఇగోండి దీపాలు అయితే ఇలా వెలుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత నేను మా బాల్కనీలోకి వచ్చాను. ఒకసారి మీరు చూడండి, తెల్లగా అయిపోయింది. తెల్లగా అయిపోయినా సరే తులసమ్మ దగ్గర దీపాలు అయితే చక్కగా వెలుగుతున్నాయండి. ఇగోండి 6:30 అయ్యింది. అలాగే ద్వారం దగ్గర కూడా మనకి దీపాలు వెలుగుతున్నాయి. ఎంతసేపు వెలిగాయో చూడండి ఫ్రెండ్స్. అలాగే మాది 5th ఫ్లోరు, చాలా గాలి వేస్తుందండి. గాలికి కొండెక్కిపోతున్నాయేమో అనుకున్నాను, కానీ కొండెక్కలేదనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరూ పడుకున్నారండి, ఇంకా లెగవలేదు. నేను మార్నింగే మళ్ళీ ఈ పనిలో పని అని నేను టెంపుల్కి అయితే శివాలయంకి వెళ్ళిపోయానండి. ఇగోండి టెంపుల్కి అన్నీ సర్దుకున్నాను, టెంపుల్కి అయితే వెళ్ళిపోయానండి. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క రోజు అంటే ఉపవాసం ఎలా ఉండాలి అని అడుగుతున్నారు. ఉపవాసం మీ ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండండి. ఆరోగ్యం సహకరించకపోతే చక్కగా ఉదయం తినకుండా మధ్యాహ్నం భోజనం చేసుకోండి, రాత్రికి టిఫిన్ చేసుకోండి, ఏమీ పర్వాలేదు. కొంతమంది మధ్యాహ్నం చెయ్యరు, ఉదయం అంతా ఉండి చుక్క చూసి భోజనం చేస్తారనమాట. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఉపవాసం నేనేమి చేయనండి. నేను చక్కగా ఉదయం టిఫిన్ చేయను, నాకు షుగర్ కొంచెం ఉంది కాబట్టి ఏదో పాలు ఏవో తాగి ట్యాబ్లెట్ వేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అయితే చేస్తానన్నమాట. సోమవారాలు పూజ చేసేటప్పుడు ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రికి అన్నీ వంట చేసుకొని చుక్క చూసి భోజనం చేస్తానన్నమాట సోమవారాలు, ఓకేనా. ఈ విధంగా చేసుకుంటాను. ఇగోండి గుడికి వెళ్ళానండి, చక్కగా దైవ దర్శనం అయిపోయింది, శివయ్య దర్శనం కూడా అయిపోయింది. మా గుడి చూసారా ఎంత బాగుంటుందో. ఆ గుడి దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎన్నో వీడియోలో చెప్పాను, నదీ తీరంలో అయినా సరే ఇలా తులసికోట దగ్గర అయినా సరే అశ్రద్ధ చేయకూడదు. ఇక్కడ మళ్ళీ మనము ఈ కార్తీక దామోదర పూజ చేసుకున్నాం కదా, అక్కడంతా శుభ్రం చేసుకోవాలన్నమాట. మళ్ళీ సాయంత్రానికి దీపాలు పెట్టుకోవడానికి మనకి వీలుగా ఉంటుందన్నమాట. తులసికోట దగ్గర ఈ నీళ్ళు ఎక్కడ వెయ్యాలి అని అడుగుతున్నారు. మొక్కల్లో వెయ్యండి. మొక్కల్లో కాకపోతే మీరు ఎవరు తొక్కని చోట్ల సింక్లో కూడా వేసుకోవచ్చు. ఈ పువ్వులు, ఈ అరటి డెప్పలు అన్నీ ఒక కవర్లో కట్టి ఎవరు తొక్కని చోట్ల వేయండి. లేదంటే మీరు పూల మొక్కల్లో కూడా వేసేసుకోవచ్చు, నదీ తీరంలో కూడా వేసుకోవచ్చు. నేను వచ్చేసరికి మా పెద్ద అబ్బాయి లేసి వర్క్ చేసుకుంటున్నాడండి. ఇగోండి టీ అయితే పెట్టానండి, ఇద్దరము టీ తాగామండి. ఈరోజు వ్లాగ్ అనేది ఇలా అయితే అయిపోయింది. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఇంకెన్నో విషయాలు మీ అందరికీ చెప్తానండి.
చాలామంది సిస్టర్స్ అయితే చాలా వరకు నాకు మంచిగా కామెంట్ చేస్తున్నారు, అక్క మీ పూజ వీడియోల్లో చాలా మంచిగా వివరంగా చెప్తున్నారు అక్క అని అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. నాకు తెలిసింది నలుగురితో పంచుకోవడమే నాకు ఇష్టం అనమాట. ఇగోండి ఇక్కడైతే చక్కగా టీ అయితే తాగేస్తున్నానండి. ఈరోజు వ్లాగ్ ఇలా అయిపోయింది. మళ్ళీ సాయంత్రం వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియో మాత్రము ఖచ్చితంగా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏది నచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. చాలా చక్కగా అయితే ఈరోజు ఫ్రైడే పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.